హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా గోల్డ్ జ్యువెలరీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. నా గోల్డ్ జ్యువెలరీ అయితే మీరు ఫస్ట్ చూసేయండి. ఫస్ట్ అయితే హారంతో స్టార్ట్ చేద్దాం. ఇది నా పెళ్ళప్పుడు నేను చేయించుకున్నాను. ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది, హెవీగా కొడుతుంది, ఏ జ్యువెలరీ వేసుకోకుండా సెట్ అవుతుంది. బట్ దీనివల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి కూడా నేను చెప్తాను. ఫస్ట్ అయితే చూడడానికి మీ అందరికి నచ్చే ఉంటుంది ఈ హారము. నేను నా మ్యారేజ్ అప్పుడు ఈ డిజైన్, ఈ మోడల్ ఇలా చేయించుకోవాలి అని చెప్పేసి చేయించుకున్నాను. బట్ దీనివల్ల లాభాలు ఏంటి అంటే, ఒక్కటి హారం వేసుకుంటే చాలు, గ్రాండ్ లుక్ వస్తుంది, చూడడానికి చాలా హెవీగా కొడుతుంది, ఎవరు చూసినా అని నచ్చింది అని చెప్తారు. ఈ మోడల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోడల్ ఎవరి దగ్గర, నేను చూసిన దాంట్లో ఎవరి దగ్గర లేదు. ఈ మోడల్ చాలా బాగుంది. ఈ హారం కనుక మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి. మీకు ఫోటో పెట్టమంటే నేను ఫోటో అయితే క్లియర్గా పెడతాను. ఈ హారం అయితే కొంచెం హైట్గా ఉండి కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే చాలా గ్రాండ్ కొడుతుంది. మీడియంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. పెళ్ళిళ్ళకైతే మనం ఆపోజిట్ కలర్ శారీ కట్టుకొని ఈ ఒక్క హారం వేసుకున్నాం అనుకో, అందరి లుక్ మొత్తం మనపైనే ఉంటుంది. ఇది మాత్రం గ్యారంటీ. దీనివల్ల నష్టాలు ఏంటో కూడా మీకు చెప్తాను నేను. ఈ అయితే ఇంత పెద్ద హారాన్ని మనం ఎక్కడికన్నా వెళ్తే క్యారీ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మోడల్కి గోల్డ్ ఎక్కువ పట్టింది. సో గోల్డ్ ఎక్కువ అయ్యేసరికి వెయిట్ ఎక్కువ అయిపోయింది. ఇంత వెయిట్ని మనం మెడలో వేసుకుంటాం కదా, సో దానివల్ల కూడా మనకు వెయిట్ ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది. ఇది పెళ్ళిళ్ళకి పెద్ద ఫంక్షన్స్కి వేసుకోవచ్చు, కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే ఇంత పెద్ద హారాన్ని వేసుకోలేము. అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఇంత పెద్ద హారం అయితే వేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఇది ఒక్కసారి తెగిందనుకో, దీన్ని మళ్ళీ జాయిన్ చేయడానికి చాలా కష్టమవుతుంది. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నెక్లెస్. హారానికి తగ్గట్టుగానే ఈ మోడల్ కూడా చేయించాను. లాకెట్ కొంచెం పెద్దదిగా చేయించి సైడ్కి అయితే మామిడి పిందెలు పెట్టించాను. మామిడి పిందెల మోడల్ అయితే ఎప్పటికీ నడుస్తుంది కదా అని చెప్పేసి అట్లా చేయించాను. ఇవి నెక్లెస్కి హారానికి మ్యాచ్ అయ్యేలాగా బుట్టాలు చేయించాను. ఈ బుట్టాలు అయితే నాకు నచ్చలేవు, ఎందుకంటే నేను బుట్టాల బదులు వేరే మోడల్ చేయించుకుందాం అనుకున్నాను. బట్ ఇవే సెట్ అవుతాయని బుట్టాలు అయితే చేయించుకున్నాను. అయితే నల్ల ఊసల పేరు. ఇది చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే వేసుకుంటాను, పెద్ద ఫంక్షన్స్కి అయితే హారం వేసుకుంటాను, చిన్న ఫంక్షన్స్కి అయితే ఈ నల్ల ఊసల పేరు వేసుకుంటాను. ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది. నల్ల ఊసల పేరు అనేది ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. నేనైతే ఈ మోడల్ చేయించుకున్నాను. ఇది నా పతన పుంగనము. పెళ్లి టైంలో అయితే నేను ఈ మోడల్ చేయించుకున్నాను. ఇది రింగ్ సపరేట్ 3 రింగ్స్ వేయమన్నా, బట్ ఆయన ఒకటే రింగ్ చేసిండు. నాకు సపరేట్గా 3 రింగ్స్ అయితే నేను చేయమని చెప్పాను, కానీ తను ఒకటే రింగ్ చేసి పెట్టాడు ఇట్లా. నెక్స్ట్ మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఈ రింగ్ మాకు గిఫ్ట్ చేశారు మ్యారేజ్కి. చిన్న గిఫ్ట్ లాగా ఒక రింగ్ అయితే మాకు ఇచ్చారు. ఇంకా కొన్ని జ్యువెలరీస్ అయితే ఇక్కడ లేవు, లాకర్లో ఉన్నాయి. అవి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ మీకు ఒక వీడియో అయితే తీసి పెడతాను. ఇది నా పెళ్లి కోసం అని ముక్కెర చేయించుకున్నాను. పెళ్లి కూతురు లాగా పెట్టుకున్నప్పుడు ఈ ముక్కెర చాలా బాగుంటుంది, అందుకని చెప్పేసి పెళ్లి కూతురు అప్పుడు ఈ ముక్కెర పెట్టుకున్నాను. ఈ ముక్కెర అయితే సారీస్ మీదకి చాలా బాగుంటుంది. ఈ చైన్ అయితే మా బావది. ఇది అబ్బాయిలకైతే చాలా బాగుంటుంది. అబ్బాయిలకి వేసుకోవడానికి మెడలో ఈ మోడల్ అయితే వాళ్ళకి చాలా బాగా కనిపిస్తుంది. కొంచెం లావు ఉంటుంది కాబట్టి వాళ్ళకి సెట్ అవుతుంది అని నా ఒపీనియన్. అమ్మాయిలు కూడా వేసుకుంటారు, బట్ అబ్బాయిలకి మ్యాచ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఈ మోడల్. నెక్స్ట్ అయితే ఈ కమ్మల జత. ఇది అప్పట్లో అయితే ఎక్కువగా నడిచింది, ఇప్పుడు తక్కువ అయిపోయింది.
జస్ట్ అటు రింగులా ఉండి ఇటు సైడ్ గ్రీన్ కలర్ స్టోన్స్ ఉంటాయి, అటు సైడ్ పింక్ కలర్ స్టోన్స్, కింద ఒక బుట్ట లాగా వస్తుంది. ఈ మోడల్ పెట్టుకోవడానికి రెండు కలర్లా రెండు మోడల్గా పెట్టుకోవచ్చు. లేదంటే కింద రింగ్ తీసేసి పైన ఉత్త అది కూడా పెట్టుకోవచ్చు. అలా అని చెప్పేసి అయితే అప్పట్లో నడిచిందని చేయించుకున్నాము. ఇప్పుడు కూడా పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఈ మోడల్ అయితే ఈ రింగ్స్ లాగా పిల్లలకి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇవి మా షాన్వి 21st డేకి చిన్న చిన్న రింగ్స్ లాగా పెట్టారు. అప్పుడేమో చిన్న అనిపించలే కానీ ఇప్పుడు చాలా చిన్న అనిపిస్తున్నాయి. షాన్వి ఇక్కడ కూడా చిన్న గణపతి ఉంది. ఈ రింగ్కి భలే ఉన్నాయి చిన్న చిన్న రింగ్స్. కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే నా ఛానల్లో వస్తాయి.